హలో! హాయ్ అండి. ఈరోజు మేము ప్లామ్ బిల్డింగ్‌కెళ్ళాము. అంటే ఒక చెట్టు ఆకారంలో బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టారు. చాలా బావుంది ఇది కూడా. మేమెళ్ళాము. స్టార్టింగ్‌లో అక్వేరియంలా పెట్టారు. ఆ అక్వేరియం దగ్గర ఉన్నామనమాట. లోనకెళ్ళడానికి అక్వేరియం చేపలు ఇవి అవి పెట్టున్నారు. ఇక్కడ మేమున్నాము. ప్లామ్ జుమేరా ఎప్పటినుంచో వెళ్ళాలనుకుంటున్నాము మేము, కానీ వెళ్ళలేకపోయాము. ఈసారి సెట్ అయింది, వెళ్ళాము. మా వారు, పాప, బాబు అనమాట. చూసారా, వాళ్ళు ఫోటోలో బిజీగా ఉన్నారు, ఫొటోస్ తీసేసుకుంటున్నారు. ఒక్కో చేప దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క స్టిల్స్ ఇచ్చుకుంటున్నారు వాళ్ళు. నేనేమో వీడియో తీసేసుకుంటున్నాను. చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చెట్టు ఆకారంలో బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టారనమాట. అసలు ఎంత అందంగా కట్టారంటే అసలు థాట్‌కే హ్యాండ్స్ అప్ చెప్పాలి, అంత బాగుంది. చాలా అంటే చాలా. మా పాప వెళ్ళి నిల్చుంది, అలా లోన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా కట్టారు, ఏం చేస్తున్నారు అన్నీ కూడా. అక్కడేమో అక్కడ ఉన్నాయి కదా కాలు పెట్టుకోవడానికి అచ్చుల్లాగా, అవేమో అక్కడికి వెళ్ళి నిల్చుంటుంటే వేరే వేరే బిల్డింగ్స్కి దారి చూపిస్తుంది ఎలాగ ఏంటి అని చెప్పేసి. ఇదైతే చాలా బాగుంది. మేమైతే వెళ్ళాము. మీరు కూడా ఎప్పుడైనా దుబాయ్ వచ్చినట్టు ఉంటే ప్లామ్ జుమైరాకి వెళ్ళండి, చాలా బాగుంటుంది. మేమైతే వెళ్ళాము 4కి అనమాట. ఇది బుర్జ్ ఖలీఫా ఎక్కువచ్చిన తర్వాత ఇక్కడ ప్లామ్ జుమైరా బిల్డింగ్కి అని వచ్చాము. ఇది కూడా చాలా బాగుంది. అసలు ఎంత వ్యూ, పైకి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది. ఇక్కడ బీచ్లో అనమాట సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, తర్వాత ముఖేష్ అంబానీ పిల్లలు అందరూ కూడా ఇక్కడ ఇండివిజువల్గా అపార్ట్మెంట్లో తీసేసుకున్నారు ఓన్గా. అక్కడ ఒక బోట్లు కూడా వాళ్ళు కొనేసుకొని ఉంటారంట. ఎప్పుడైనా వచ్చేటప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇంకా మొత్తం సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వాళ్ళు క్రియేట్ చేసుకుని ఉంటారు అనుకుంటా, బాగా ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి. బీచ్ వ్యూలోనే తీసేసుకున్నారు వాళ్ళు. చాలా అసలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. దుబాయ్ టూరిస్ట్ ప్లేస్ కదా, ఇంకా వాళ్ళు కూడా అక్కడ తీసేసుకున్నారంట. చాలా చాలా అసలు చూసారు కదా, అక్కడ బోట్లు అన్నీ ఉన్నాయి. ఆ పక్క బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అక్కడే తీసేసుకున్నారంట వాళ్ళు. అలాంటి వాళ్ళని తీసుకోలేమనుకోండి, అలాగ వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అని. చూసారు కదా, ఇప్పుడు మేము అసలు బిల్డింగ్స్ అంటే బిల్డింగ్స్ అసలు ఎంత బాగుందంటే అసలు ఎలాగ కట్టారో కూడా తెలీదు, అంత అందంగా తీశారు. చెట్టు ఆకారంలో బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టారు. మధ్య మధ్యన సముద్రం అనమాట. ఇక్కడ మా పాప బాబు స్టిల్స్ ఇస్తున్నారు, మా వారేమో ఫొటోస్ తీసేస్తున్నారు వాళ్ళ పిల్లలకి. ఇంకా సాయంత్రం టైం అయింది కదా, చాలా బాగుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందంట, కానీ మేము ఉండలేదు. 5:30 వరకు ఉన్నాము. 5:30కి అవుట్ అయిపోయానమాట. ఎందుకంటే మేము షార్జాలో హోటల్ బుక్ చేసాము. అక్కడికి వెళ్ళిపోవాలి. వాళ్ళు 7 o'clock కల్లా వచ్చామని చెప్పారు. ఫుల్గా ఈద్ కదా, ఇంకా చాలామంది జనాలు, టూరిస్టులు అందరూ కూడా వస్తున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళు 7కి వచ్చామని చెప్పారనమాట. అందుకే ఇంకా 5:30కి మేము స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 1 hour పడుతుందని చెప్పేసి. ఇంకా చూసారు కదా, అసలు ఎంత వ్యూ అనమాట. పైకి వెళ్ళిన తర్వాత ఇంక చెట్టు ఆకారంలో అసలు బిల్డింగ్ వ్యూ అంతా కూడా చాలా బాగుంది. ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎప్పుడైనా దుబాయ్ వస్తే మాత్రం ప్లామ్ జుమైరాకి మాత్రం వెళ్ళండి, విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మేమైతే సాయంత్రం టైం వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము. అంత ఎండకు కూడా లేదనమాట, బాగానే ఉంది. అసలు చూసారా, అసలు బిల్డింగ్స్ ఎలా ఎలా కట్టారో కూడా తెలీదు, అంత అందంగా ఉన్నాయన్నమాట. ప్రతి బిల్డింగ్కి కూడా అసలు టాప్ అనుకోవాలన్నమాట. అక్కడ బుర్జ్ ఖలీఫా అవని, బుర్జ్ అల్ అరబ్ అవని, ఇంకా దాన్ని దుబాయ్ ఫ్రేమ్ అవని, దుబాయ్ మాల్ అవని, ప్రతిదీ కూడా చాలా బాగుంటాయి. అసలు ఇక్కడ టూరిస్టులు అందుకే అనమాట, ఎందుకో మరి తెగ వస్తుంటారు దుబాయ్కి అందరూ కూడా టూరిస్టులు. ఈ ఈద్ ముబారక్కి మాత్రం చాలామంది జనాలు అసలు వస్తూనే ఉంటున్నారు. టూరిస్టులు అందరూ కూడా ఎక్కడ చూసినా టూరిస్ట్ బస్సులు,
ఇవి ఇవి ఉంటున్నాయి. వర్కర్ బస్సులు ఇవి అవి ఉంటున్నాయి అనమాట. చాలామంది జనాలు అసలు. మేమైతే చాలా టైం లైన్లో వెయిట్ చేసాము. గంటన్నర పట్టి ఉంటుంది కదా లైన్లో వెయిట్ చేసినప్పటికీ. ఇంకా పైకి వెళ్ళేసరికి కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు 2 ఫ్లోర్స్లో. ఆ తర్వాత మొత్తం ఇంకా పైకి వెళ్ళిపోయి ఇది 50 ఫ్లోర్ల బిల్డింగ్ అనమాట. పైన ఇంకుందనుకుంటా 4 ఫ్లోర్లు ఏమో నాకు తెలీదు, కానీ 50 ఫ్లోర్స్ అని మాత్రం అక్కడ రాసుంది. ఇంకా మా పిల్లలు అయితే స్టిల్స్ ఇస్తున్నారు. మా వారు ఫొటోస్లో బిజీగా ఉన్నారనమాట. చూసారు కదా. ఇంక మేమైతే ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసేసి తెగ అప్లోడ్ చేసాము. అదిగోండి బుర్జ్ అల్ అరబ్ అనమాట. అది హోటలు, టాలెస్ట్ హోటలు. అసలు అందులో బంగారపు రూమ్స్ కూడా ఉన్నాయంట, బంగారపు వాష్రూమ్స్ కూడా ఉన్నాయంట. మనం ఇప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడైనా నెక్స్ట్ అదొక్కటే మిస్ అయ్యింది. ఇంకా మొత్తం చూసామన్నమాట. బుర్జ్ అల్ అరబ్కే వెళ్ళలేదు దుబాయ్లో. మ్యాక్సిమం టూరిస్ట్ ప్లేస్లు అన్నీ కూడా తిరిగేసాము. అసలు ఏమి కూడా లేవు. అబుదాబిలో కూడా మొత్తం తిరిగేసాము, అక్కడ కూడా ఏమీ లేదనమాట. ప్రతిదీ విజిట్ చేసాము. ఒక బుర్జ్ అల్ అరబ్ హోటల్కి మాత్రం వెళ్ళలేకపోయాము, అది సెట్ అవ్వలేదు. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కదా. ఇంకా ఎప్పుడైనా చూడాలి. ప్రస్తుతానికైతే ఇప్పుడు మరి మేము వెళ్ళలేదు. ఇంకా ప్లామ్టీకి, బుర్జ్ ఖలీఫాకి ఇట్లకే వెళ్ళామన్నమాట. మొత్తం సెట్ అవ్వలేదు మాకు వెళ్ళినప్పటికీ. అల్ అరబ్ అనేది టాలెస్ట్ హోటల్ కదా, 7 స్టార్ హోటల్. కాబట్టి మాకు వెళ్ళాలనిపించినా కూడా ప్రస్తుతానికి కాస్ట్ ఎక్కువ ఉంది, వెళ్ళలేకపోయాము. అది కూడా చూసాము, టికెట్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి వెళ్ళలేకపోయాము. ఈసారి అయితే బుర్జ్ ఖలీఫా ఇంకా పామ్ ట్రీ ప్లాన్ చేసాము, అంతవరకే వెళ్ళాము. 4 days మొత్తం ఫుల్గా తిరగడమే అయిపోయింది. అన్నీ తిరగడం, చూడడం, టికెట్స్ ముందుగానే బుక్ చేసుకున్నాం, అన్నీ చేసామన్నమాట. ఈసారి అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. అసలు ముందుసారి వెళ్ళాము అనుకోండి, కానీ కాకపోతే ఈసారి మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. వారు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశారు ఇంటికి రండి అని చెప్పేసి. వాళ్ళు అబుదాబిలో ఉంటున్నారు. ఇంకా మేమైతే ఇప్పుడు ఈరోజైతే రాము, దుబాయ్లో ఉన్నాము. షార్జాలో హోటల్ తీసుకున్నాము, తర్వాత ఎప్పుడో చూస్తాంలేండి అనేసారు మా వారు. మేమైతే మరి వెళ్ళలేదు, షార్జాకి వెళ్ళిపోయాము. షార్జాలో హోటల్ ముందుగానే బుక్ చేసాము, ఎందుకంటే ఈద్ కదా. ముందుగానే బుక్ చేయకపోతే హోటల్స్ చాలా ఫుల్ అయిపోయాయి. మొత్తం ఏవి కూడా ఖాళీ ఉండట్లేదు. అప్పటికి కూడా తక్కువ 200 దిర్హామ్స్ ఉండవలసింది 350 దిర్హామ్స్ అలాగా. చూసారా, ఇది అరబిక్ లెటర్స్, ఇది అరబిక్ లెటర్ల మ్యూజియం అనమాట. చూసారు కదా బిల్డింగ్ అక్కడ అరబిక్ లెటర్లో ఉంది, అరబిక్ లెటర్ మ్యూజియం. ఇది దుబాయ్ ఫ్రేమ్ అనమాట. ఇది దుబాయ్ ఫ్రేమ్కి కూడా మేము వెళ్ళాము, మ్యూజియంకి వెళ్ళలేదు. మ్యూజియంకి నెక్స్ట్ టైం ప్లాన్ చేసి బుర్జ్ అల్ అరబ్ కొన్ని మ్యూజియంకి, అరబిక్ లెటర్ల మ్యూజియంకి వెళ్ళాలి. దుబాయ్ ఫ్రేమ్ ఆల్రెడీ వెళ్ళాము, దుబాయ్ ఫ్రేమ్ కూడా విజిట్ చేసేసాము. ఇంకా ఇది అరబిక్ లెటర్ మ్యూజియం మాత్రం కొత్తగా స్టార్ట్ అయింది, అందుకే వెళ్ళలేకపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.